నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఆపరేషన్ కగారు విషయంలో కేంద్ర బలగాలు మాత్రం ముందడుగేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా శాంతి చర్చలకు అవకాశం లేకుండా మాత్రం ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో పౌర సంఘాలు అందరూ కూడా దీన్ని చర్చల ద్వారా వెళ్ళాలి, దీన్ని సమస్యను సాల్వ్ చేయాలని చెప్పినా కానీ ఎక్కడ కూడా కేంద్రం వెనక్కి తగ్గట్లేదు. ఇదే అంశంపై మాట్లాడతాం. మనతో పాటు జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్, ఆపరేషన్ కగారు విషయంలో జరుగుతున్న పరిణామాల విషయంలో ఏం చెప్పగలరు? ఏం లేదండి, మేము చూస్తే ఇరువైపులు కూడా ప్రాణ నష్టం జరుగుతున్నది. మావోయిస్టులు చనిపోతున్నారు, పోలీసులు చనిపోతున్నారు, అమాయకుల ఆదివాసులు చనిపోతున్నారు. మేము కోరుకునేది ఏంటంటే ఎవరిదైనా ప్రాణమే. ప్రాణం పోతే మళ్ళీ రాదు, ఏది పోయినా మళ్ళీ వస్తుంది. డబ్బులు పోతే రావచ్చు, పదవి పోతే రావచ్చు, కానీ ప్రాణం పోతే మట్టుకు మళ్ళీ రాదు. కాబట్టి ప్రాణం పోవద్దు అని కోరుకుంటున్నాం. ఎవరిది? అందరిది. పోలీసుల ప్రాణం పోవద్దని కోరుకుంటున్నాం, మావోయిస్టుల ప్రాణం పోవద్దని కోరుకుంటున్నాం, ఆదివాసీల ప్రాణం కూడా పోవద్దని కోరుకుంటున్నాం. మరి దీని పరిష్కార మార్గం ఏంటిది? ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయిపోతుంది. అందుకని ఇద్దరిని చర్చలు జరిపి మీరు సమస్య పరిష్కారం చేయండి. ఇటు మావోయిస్టులకు చెప్పినాము, అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పినాం. మావోయిస్టులు స్పందించి మేము చర్చలకు సిద్ధము అని చెప్పినారు. కానీ కేంద్ర ప్రభుత్వం దానికి ఒప్పుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు చేసినట్లయితే సమస్య పరిష్కారం అయిపోతుంది. దీనిలో వచ్చే సంవత్సరం వరకు అయితే మాత్రం మావోయిస్టు రహిత భారతదేశంగా మారుస్తాము, ఇక చర్చలకు అవకాశమే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా కుండ బద్దలు కొట్టు స్పష్టం చేస్తారు. ఇది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఏదో అధికార అహంకారంతో కూడుకున్నటువంటి మాటలు తప్పించి మరొకటి కాదు. దానిలో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు అధికారం లోపల శాశ్వతంగా ఉన్నారు. నిజాం రాజు ఉన్నాడా, హిట్లర్ ఉన్నాడా, లేకపోతే ఇప్పుడు ఎవరు ఇందిరాగాంధీ ఉన్నారా, ఎవరున్నారు పవర్ లోపల? కొద్ది కాలం పవర్లో ఉంటారు, మళ్ళీ వాళ్ళు పోతారు, ఇంకొకరు పవర్లోకి వస్తారు. అది ఎప్పుడు మారుతూ ఉంటుంది. నేనే అన్నీ చేస్తానంటే నేను అనే అహంకారమే మంచిది కాదు. దానిలో అది సరైనటువంటి పద్ధతి కాదు. ఆయన ఎవరు మొత్తం మావోయిస్టులని మావోయిజాన్ని దేశం నిర్మూలించకుండా చేస్తాను. నువ్వేం చెప్పంటే దేశంలో అవినీతి లేకుండా చేస్తాను, దేశంలో నిరుద్యోగం లేకుండా చేస్తాను, దేశంలో కల్తీ లేకుండా చేస్తానని చెప్పు. దేశంలో పిల్లల గాంజాయి దొరుకుతున్నారు. హై స్కూల్లో వెళ్ళండి, మీరు చూపిస్తున్న హై స్కూల్ పిల్లల గాంజాయి దొరుకుతుంది. పిల్లలకు గాంజాయి సరఫరా కాకుండా నేను చూస్తానని చెప్పు. నువ్వేమని చెప్పు? దున్నేవాడికి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులకు గిట్టుబాటు ధర ఇస్తా అని చెప్పు. లేదా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరగకుండా మార్చి 26 వరకు నేను ఆపుతానని చెప్పు. ఒక మంచి పని చేస్తానని చెప్పు. కానీ మనుషుల్ని చంపుతానంటావేంటిది? నేను మనుషుల్ని చంపుతాను ఈ డేట్ వరకు అని చెప్పడం అనేది అది మానవత్వమా? అది రాజ్యాంగబద్ధంగా ఉంటుందా? అది ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుందా? అందులో వీళ్ళకు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళకి అసలు వీళ్ళకి రాజ్యాంగమే తెలియదు. అంటే రాజ్యాంగం యొక్క విలువనే తెలియదు. దానిలో రాజ్యాంగం యొక్క విలువనే వీళ్ళకి తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితుల పట్ల ఇది సరైన పద్ధతి కాదు. సార్, చివరి ఒక మాట చెప్పండి. అసలు ఆపరేషన్ కగార్ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలండి, ఎందుకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలకు అవకాశం రాకుండా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్తుంది? దీని వెనుక ఉన్న ఏమైనా అనుమానాలు ఉన్నాయా మీకున్న? ఇప్పుడు చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో భూగర్భంలో చాలా ఖనిజాలు ఉన్నాయి. అవి ఎన్నో వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఖనిజాలు, లక్షల కోట్ల విలువ చేసే ఖనిజాలు అక్కడ ఉన్నాయి. ఆ ఖనిజాలు ఏతుందో వాటిని ఈ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలని ఆలోచిస్తున్నారు. అయితే అక్కడ పీసా చట్టం ఉంటుంది, 170 యాక్ట్ ఉంటుంది, ఆదివాసులకే దాని మీద ప్రథమ హక్కు ఉంటుంది. మరి ఆదివాసుల హక్కులు కూడా కాదని వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కేవలం అక్కడ ఉండేటువంటి ఖనిజ సంపదను ఈ కోటీశ్వరులకు ఇవ్వడం కోసమే జరుగుతున్నది అని అంటున్నారు. మొత్తంగా ఆపరేషన్ కగార్ను ఆపాల్సిన ఉంది. అలాగే శాంతి చర్చలకు కేంద్రం కూడా ముందుకు రావాలి. దీని ద్వారా ఇరుపక్షాలు కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఎవరి ప్రాణమైన ప్రాణమే, అది పోలీస్ ప్రాణమైన ప్రాణమే, మావోయిస్ట్ ప్రాణమైన ప్రాణమే, ఆదివాసుల ప్రాణమైన ప్రాణమే. ఇప్పటికైనా కేంద్ర బలగాల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఆపరేషన్ కగార్ను ఆపాలి, శాంతి చర్చలకు ముందడుగు రావాలని కూడా జస్టిస్ చంద్రశేఖర్ కుమార్ గారు అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ మధువంతో సత్య దిశా టీవీ, హైదరాబాద్.